హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ BVK Zoom In. ఎస్, మనం ఉంటేనా వీడియోకి అందమప్ప అందరికీ హాయ్. ఎస్ గైస్, ఈరోజు ఒక సర్ప్రైజ్ అనమాట. అదేంటిదేనంటే మీ అందరికీ చూపించడం కోసం మా ఫ్యామిలీ అందరం కలిసి ఈరోజు మేము ఇంకా కనిపిస్తుంది కదా అక్కడ క్లియర్గా నెహ్రూ జురాసిక్ పార్క్ వచ్చాం. జురాసిక్ కాదు, జువలాజికల్ పార్క్. చూడు, ఎలుముద్ర లెక్క చేయకు. అరే ఎందుకురా, ప్రేమతో చెప్పొచ్చు కదరా, ఎందుకు అంత కోప్పడుతున్నావు? ఇంగ్లీష్ మీడియం కాదురా, తెలుగు మీడియం మాది. చూడాలి కదా మామ. సరే ఓకే, సారీ. ఈరోజు పార్క్ అయితే రావడం జరిగిందనమాట. ఎస్, ఇక్కడికి వచ్చిన తర్వాతకి నిజంగా షాక్. ఎందుకు షాక్ అని అంటే ఇంతమంది జనం, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, మామూలు జనం కాదప్ప, దారుణంగా ఉన్నారు జనం అంతా కూడా. లాస్ట్ టైం వచ్చిన కానీ నేను ఇంత జనాన్ని అయితే చూడలేదు లిటరలీ. సో ఇప్పుడైతే చాలామంది ఫ్యామిలీలు వచ్చేసారు అందరూ. సో ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఫస్ట్ భయమైంది నాకు, ఈ టికెట్స్ ఎట్లా తీసుకోవాలా అని చెప్పేసి. సో అక్కడ చూస్తేనేమో మొత్తం టికెట్ కౌంటర్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి, నెట్టుకుంటున్నారు. అసలుకి చాలా రిస్క్ అనిపించింది. సో అప్పుడే పక్కనే బోర్డులో మెన్షన్ చేశారనమాట, సో మీ దగ్గర ఫోన్లో కనుక అమౌంట్ ఉండుంటే సో మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు అని అన్నారు. సో వెంటనే ఫోన్ తీసుకొని ఆన్లైన్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను అక్కడికి. చాలామంది జనం నెట్టుకుంటూ అలానే ముందుకు వెళ్ళిపోయాను అనమాట. సో ఏదైతే ఉందో వచ్చాము, చూసుకొని వెళ్ళాలి అంతే. ఎలా అయితే ఏంది, పని ముఖ్యం బిగులు. ఏం కౌశిక్, ఏమంటావు? అంతేగా. ఎస్ అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇక్కడ బోర్డులో క్లియర్గా మెన్షన్ చేశారు, ఆ క్యూఆర్ కోడ్ ఇచ్చారు. క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసుకోవాలి. స్కానర్ ఓపెన్ చేసుకున్న తర్వాత వెంటనే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ను క్లిక్ చేసిన తర్వాతకి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఏ దానికి ఎంతెంత కాస్ట్ ఉంది. సో ఎంట్రన్స్ వచ్చేసి పెద్దవాళ్ళకేమో 100 రూపీస్ టికెట్, పిల్లలకేమో 50 రూపాయలు. ఎస్, 50 రూపాయలు. సో వీళ్ళని ఇక మనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా లోపల కూడా సపరేట్గా అంటే ఏమంటారు, సఫారీకి వచ్చేసి సపరేట్ కాస్ట్, కొన్ని దగ్గర మళ్ళీ వేరే డబ్బులు కట్టాల్సింది. సో అవి మనం ఇష్టమైతే మళ్ళీ అంటే అక్కడ మళ్ళీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మళ్ళీ మనం అక్కడ పే చేసుకోవచ్చు. లేదనుకుంటే జస్ట్ మనం దూరం నుంచి విజిట్ చేసేసి రావచ్చు. అది మన ఇష్టం, డిపెండ్ అపాన్ మన దగ్గర ఉన్న బడ్జెట్ను బట్టి. పైసా ఉంటే అన్నీ నడిచిపోతాయి అనమాట. సో పైసా చూసుకొని లోపలికి వెళ్ళాలి. ఇంతమంది జనం చూసిన తర్వాత మావాడిని చేపరుకోడు బాబు అన్నాను, ఎందుకంటే వాడు ఎక్కడ తప్పిపోతాడు అని చెప్పేసి భయమైంది. సో ఎనీవే మొత్తానికైతే అందరిని రమ్మన్నాను, వచ్చేసారు. లోపలికి చాలా జాగ్రత్తగా నేను ముందుండి మా అందరిని వెనకేసుకొని నేను చిన్నగా వెళ్ళాను. ఇక్కడ మొత్తం చెకింగ్ చేస్తున్నారు, ఎందుకంటే ప్లాస్టిక్ నాట్ అలౌడ్ అండి. ఎందుకంటే ప్లాస్టిక్ వస్తువులు మనం నీళ్ళల్లో పడేసినా కానీ ఆ జంతువులు తిన్నా కానీ ప్రమాదం కాబట్టి. సో అందుకని ప్లాస్టిక్ నిషేధించారు. సో అవేమి వాడకూడదు. ఇంకోటి ఏంటంటే పార్సిల్ అట్లాంటివి కూడా ఫుడ్ నాట్ అలౌడ్. సో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అవి జాగ్రత్త పాటించాలి. పేపర్ ప్లేట్లు ఒకటి తెచ్చుకోవద్దు, వాటర్ బాటిల్ ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. అట్ ద సేమ్ టైము మనం బిర్యానీలు అట్లా పార్సల్ పేపర్లో తెచ్చుకొని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అక్కడ. సో ఎనీవే నా సజెషన్ ఏంటంటే ఇంటి నుంచి ఫుడ్ తీసుకెళ్ళటం ద బెస్ట్ అనమాట. సో మేమైతే అలానే తీసుకెళ్ళాము, ఇంటి నుంచి అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కడబందీగా ప్లానింగ్ వెళ్ళాం. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళి చూసాం కాబట్టి ఈసారి ఆ రిస్క్ చేసుకోలేదు. సో ఎంట్రన్స్ రాగానే ఇక్కడ లోగో అండి, ఇది ఆ పార్క్ యొక్క లోగో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాతకి చాలా జాగ్రత్తగా మీరు చేయాల్సిన పని ఏంటిదంటే మ్యాప్, ఏమంటారు, బ్లూ ప్రింట్. ఎస్, ఈ బ్లూ ప్రింట్ని మీరు అందరూ కూడా ఫోన్లో ఫోటో తీసుకోండి. ఎందుకంటే మనం ఒకవేళ తప్పిపోయినా కానీ ఆ మ్యాప్ను పట్టుకొని రావచ్చు. అట్ ద సేమ్ టైము ఎక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఆ మ్యాప్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే అరౌండ్ చుట్టూ మొత్తం కలుపుకుంటే 5 నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో ఈ 6 కిలోమీటర్ డిస్టెన్స్ తిరిగే ప్రక్రియలో ఎక్కడ ఏమున్నాయో తెలియదు కాబట్టి చూసుకుంటూ వెళ్ళాలి. సో మా ఫ్యామిలీ అందరిని పట్టుకొని అలా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ జనాలందరూ ఎంట్రన్స్లోనే గుమ్మికూడారు. ఇక్కడ ఏముందా అని చెప్పేసి మేము కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళాం. ఫస్ట్ కదా లోపలికి వెళ్ళగానే ఏదో కనిపిస్తుంది అన్న ఆతృత ఉంటుంది చూసారా, ఆతృత కొద్దీ వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాతకి అందరూ నీళ్ళలో తొంగి చూస్తున్నారు. ఇంకా నీళ్ళల్లో ఏముంటాయి మీకు బాగా తెలుసు, ఆల్మోస్ట్ అవే మీరు అనుకునే తాబేలు అయితే ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నాయి. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా పెద్ద తాబేలు కనిపించింది. మరి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే పాపం చనిపోయిందని చెప్పేసి అన్నారు. సో ఎంత లవ్ మనిషికైనా జంతువుకైనా కానీ కంపల్సరీగా డెత్ అనేది ఒకటి ఉంటుంది. సో దాని చాలా ఏళ్ళు బతికిందంట, చనిపోయింది. సో ఇక్కడైతే బుడ్డ తాబేలు చూసాము. ఇక్కడ జూమ్ చేసేసరికి మా కౌశిక్ కనపడ్డాడు. ఇక్కడ కౌశిక్ వచ్చాయి, బయటకు వచ్చాయి, ఎవరు రచ్చ ఆడేద్దాం.
ఏమనుకుంటున్నాను అన్న అసలు నాకు అర్థం కాదు. ఒక్కొక్క కౌశిక్ బాధపడకు. ఇక్కడ చూడు బుడ్డోడు పైకి తలెత్తి చూస్తున్నాడు అనమాట. ఏంటిదా అని చూసి ఇప్పుడు పైన చుక్కలు లెక్క పెడుతున్నాడు. ఏంద్ర ఈ జీవితం అనుకుంటున్నారు పాపం. సో ఎనీవే ఇక్కడ నీళ్ళల్లో తాబేలు చాలా ఉన్నాయి, పిల్ల తాబేళ్ళు. అలానే చేపలు ఉన్నాయి అబ్బా. ఇదే చేపలు మన ఊర్లో కనపడితే ఈ పాటికి దాన్ని మంచిగా కోసి ముక్కలు కట్ చేసి ఎంచక్క నూనెలో వేసి మసాలా జల్లి ఫ్రై కొట్టేసి తినటం కూడా అయిపోయేది. అందుకే జూలో పెట్టిర్రు. సో ఎస్, అది కూడా కరెక్టే. కానీ ఇవి ఇంకా పెరగాలి, పెద్ద అవ్వాలి, వచ్చే యాత్రికులను అందరిని కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలని అంటే ఇవి బ్రతకాలి. మనలాంటి ఎంటర్టైన్మెంట్ అంటే ఈ పిల్లలకి కుర్కుర్లు వేస్తున్నారు వీళ్ళు. ఇక వచ్చాడు మంకీ బాబా. సో కోతిరాజా వచ్చాడు. ఇది ఒక డిఫరెంట్గా ఉంది కోతి. మరి గిక్కో గిక్కో. అలానే ఇంకో పెద్ద కోతి వచ్చింది. కొండముచ్చు అది. ఓకే ఓకే సారీ, కొండముచ్చు అంట ఇది. సో ఊర్లలో అక్కడక్కడ కనిపిస్తాయి, బట్ ఇవి కూడా అంతరించిపోతున్నాయి. ఎక్కడ బయట ఇప్పుడు కనపడట్లేదు. అలానే ఇక్కడ ఈ ముక్కు కొంగ, కొంగ ముక్కు, ముక్కు కొంగ. సో కౌశిక్ నీకు విషయం చెప్పనా, ఈ కొంగలో ప్రతి సంవత్సరం ఆ ముక్కుతో ఎన్ని చేపలు పట్టుకుందంటే తెలుసా? నాకేం తెలుసు. తెలుసుకోవాలిరా. ఇవి తెలియకోకుండా బీటెక్ చేస్తున్నావు నువ్వు. ఆ ముక్కులో ఎన్ని పడితే అనేది ఉంటుంది. మాత్రం తెలియదు మాకు. ఇక అది ముందు చెప్పాలి సార్, మీరు అది మిస్ అయిపోయారు. ఎనీవే బాగున్నాయి. అలానే వచ్చాడు వసంతరాయుడు. ఎవడు రీసెంట్ సినిమాలో? ముఫాసా గట్టిగా దంచుతున్నాడు, ఏదో తింటున్నాడు, బనానా ఏదో వేసారు తింటున్నాడు. దీని ముఫాసా మూతేమో కానీ దాని ముడ్డి అయితే భలేగుందే, ఎర్రగా ఉంది. ఎస్, ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి అనమాట. వాటర్ ఫాల్స్ కాదు మా, పైపు నుంచి నీళ్ళు పైకి ఎత్తారు. ఏదో ఒకటి వాటర్ పైకి కిందకి ఫాలో అవుతుంది. లాజిక్ వచ్చాడు అఖునా మటాటా. సో అఖునా మటాటా గాడీడు ఏదో చేస్తున్నాడు అక్కడ, తవ్వి తింటున్నాడు. సో తినరా బాబా తిను. దాంతోపాటు ఇక్కడ చూసారా, ఇది చిరుతపులి పిల్ల, పిల్లి. అరే ఒక్కటిరా, పిల్లికి ఇట్లా ఉంటాయి అంటే ఇదొక రకం పిల్ల అయి ఉండొచ్చులే కానీ పులి జాతికి చెందింది. ఇది కూడా పిల్లి కూడా పులి జాతికి చెందింది. అది పిల్లి మేకప్ వేసుకుంది. రే మరి పిచ్చాలను చేయబాకురా. చిరుత పులి పిల్ల అది. ఆ మచ్చలు అవి మనకు క్లియర్ కనపడుతుంది. ఇక నక్క ఇక్కడ చూసా, నక్క కాదు అది. నక్కరే, ఇది కూడా పిల్లే. జంగబిల్లి, అడుంబిల్లి, జంగబిల్లి, అడంబిల్లి. ఎస్, పోతుంది నెట్ ఒప్పుకుంటూ. ఇక్కడ వీళ్ళందరూ ట్రైన్లో చూస్తున్నారు. మరి దూరం నుంచి ఏం కనపడితే నాకు తెలియదు. పాపం నడవలేక వీళ్ళు ట్రైన్ ఎక్కినట్టున్నారులే, కానీ దగ్గర నుండి చూస్తే నాకు కిక్కు వేరు. ఎనీవే అదొక ఎంజాయ్మెంట్. వచ్చాడు పెద్ద మహారాజు పులిరాజా, తెల్ల పులి. ఇది పాపం తినేసి మధ్యాహ్నం అలా సేద రెస్ట్ తీసుకుంటుంది. లేస్తుందేమో నడుస్తుందేమో అని చూస్తున్నా. మరి మనం 8 గంట అయిపోతే అంతే ఉంటుంది. మరి అరే 8 గంట టైం అంటే మధ్యాహ్నం టైమే మనం ఎట్లయినా వెళ్ళేది. మార్నింగ్ అయినా కానీ 10 గంటలకు ఓపెన్ కదా. పడుకున్నది. సరే రే బాబు లేవురా, లేవురా, 100 రూపాయలు ఖర్చు పెట్టలే. ఆహా, ఇక్కడైతే పెద్ద అనకొండ కనపడది. అది ఫస్ట్ కేర్ ఫామ్. ఏదో పాము సామి చెట్టు ఎక్కుతుంది. ఆ వ్యూ మనకు దొరికింది. అది చాలా వీడియో. నెక్స్ట్ ఇక్కడ ముక్కుల జింక కాదు, కొమ్ముల జింక. ఫ్లోలో వచ్చింది కొమ్ముల జింక. ఎస్, కొమ్ముల జింక. ఇది మగది, పాపం ఒంటరిగా తిరుగుతుంది. ముందు ఇంకా ఆడే ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. ఇక దీని పేరు తెలుసా కౌశిక్ నీకు? నిప్పుకోడి. అరే అది నిప్పుకోడి కాదురా. నిప్పుకోడి చాలా హైట్ ఉంటుంది, దాని లుక్ వేరే ఉంటుంది. ఇది ఈము కోడి అంటారు అనమాట దీన్ని, ఈము పక్షి. సో ఇది మనుషులలో కూడా పెరుగుతుంది పెంచుకుంటే. సో ఇక్కడ చూడండి, జింకలకి పాపం ఆహారం వేస్తున్నాడు. బత్తాలలో ఆకును మొత్తం ఏదో ఏం ఆకో తెలియదు కానీ అది కట్ చేసుకొని మంచిగా నీట్గా తీసుకొని వచ్చి అక్కడ చల్లుతున్నాడు అనమాట. పాపం సమ్మర్ టైంలో వీటికి ఎక్కువ ఫుడ్ దొరకదు. ఇంకా మళ్ళీ సీజన్ వచ్చిందంటే అప్రాక్సిమేట్లీ అందులోనే మట్టి ఉంది కాబట్టి అందులోనే పెరుగుతుంది. అవే తినేస్తాయి. కానీ ఇక ఎండాకాలం అంటే కంపల్సరీగా వీటికి ఫుడ్ పెట్టాల్సిందే, ఇవ్వాల్సిందే, లేకపోతే పాపం చచ్చిపోతాయి. సో ఇక్కడ మొత్తం మొగే ఎక్కువ ఉన్నాయి. ఈ కొమ్ములు ఉన్నాయన్నీ మొగే అనమాట. ఈ జింకలు కొమ్ములు లేని మాత్రం ఆడే అనమాట. కొట్టుకుంటున్నాయి, ఫుడ్ దగ్గర కొట్టుకుంటున్నాయి. ఆడవాటిని రానియట్లేదు, పరిగెత్తుకుంటూ పోతున్నాయి. కానీ మంచిగా అనిపించింది. పిల్లలతో సరదాగా ఎంజాయ్మెంట్ చూస్తున్నంతసేపు బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ వచ్చింది పికాక్ సెంటర్. ఇది పీకాక్ సెంటర్ కాదు, ఫిజెంట్స్ అంటే బర్డ్స్ అనమాట. ఓకే, ఏదో ఒకటి అబ్బా. ఇక చూడు గుడ్డు,
నెమలేమో ఈ ముడ్డిటి పెట్టింది. పింఛన్ ఇప్పుదేమో ట్రై చేసి చాలాసేపు వీడియో తీసింది కానీ కుదరలేదు అబ్బా, ఇప్పలేదు, దానికి మూడు లేదు, ఇప్పలేదు. మొఖం చూపించడే ఎక్కువ, నీకు పింఛం ఇప్పిద్దట. సరేలే మొత్తానికైతే మనకి చూపించింది కదా. చూడు కౌశిక్, ఇక్కడ చూడు ఏదో చేస్తుంది, అది గుడ్లు పొదుగుతుంది అనుకుంటున్నా. ఇది గుడ్డు తెల్లగుంది, పురుగులు తింటుంది అది. అవునా, ఓకే. ఇగో తెల్ల నెమలబ్బా, ఇది చూడగానే మస్తు అనిపించింది. ఎందుకనంటే రేర్ పీస్ అనమాట, ఇది మంచిగా అనిపించింది. ఇక్కడ జనం అందరు గుంపు కూడా కౌశిక్, అసలు ఏంటిదా అని చెప్పేసి ఆత్రం ఉరికేసరికి అక్కడ పోయిన తర్వాత షాక్. నేను అనుకున్నా సార్ టికెట్ కూడా ఎగిరిపోయిందా అనుకున్నా. టికెట్ ఎగిరిపోతే పాపం వేరే ఉంటుందిలే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇగో ఇదే ఏనుగు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే వాటికి ఫుడ్, ఇక్కడ లోపల కొంతమంది ఉన్నారు, డబ్బులు ఇస్తే దానికి మన చేతులతో ఫుడ్ పెట్టచ్చు. మన చేతులతో ఫుడ్ పెట్టాలంటే మన చేతి నుంచి డబ్బులు ఇవ్వాలి, ఫీడింగ్. ఎస్, దానికి ఫీడింగ్ ఇవ్వాలంటే మనం పెట్టాలి. సో ఇక్కడ ఒక అన్న పాపం పైసలు ఇచ్చి దానికి చెరుకుగడ పెడుతున్నాడు. చూడండి, చెరుకుగడ తినరా గజరాజా జంపో, దానికి అదేమవుతుంది మేత. ఇంకా అట్లనే ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇది ఇంకొకటి లోపల ఇంకొక ఏనుగు ఉంది, అది కాకోకుండా ఇది ఇంకొక ఏనుగు. సో ఇదేం చేస్తుందనంటే గడ్డిని, ఇది గునుగు ఏమంటారు, ఇది జున్నుగడ్డి. ఎస్, జున్నుగడ్డి. ఈ జున్నుగడ్డిని మంచిగా అది తొండంతో తీసుకొని తింటుంది. అవును కౌశిక్, నాకు డౌట్, దీనికి కొమ్ములు లేవు ఎందుకు? ఈ కొమ్ములు కాదు, దంతాలు. దంతాలా? రైట్, అవును, దంతాలు. మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారబ్బా. సో దేనికి ఉండే కళ దానికే ఉంటుంది. చూడండి, ఇది ఆ గడ్డిని తీసి కాలు కింద వేసుకొని పైన పచ్చగున్న వరకు తీసుకొని ఏమన్నా మట్టి గిట్ట అట్లా ఊపేసుకొని దగ్గర తీసుకొని కట్ చేసి మరీ తింటుంది. అక్కడికి దానికి ఎంతైతే కావాలో నోట్లో ఎంతవరకు పడుతుందో అంతవరకు కట్ చేసుకొని తింటుంది. సో ఏమైనా ఏనుగుని ఇంత దగ్గర నుంచి మీకు చూపించడం కోసం చాలా కష్టపడ్డాను ఈ వీడియో తీయడం కోసం. సో నా కోసం కాకపోయినా ఈ ప్రకృతి కోసమైనా ఒక లైక్ ఇవ్వండి. సో చూసారా, కట్ చేసి చిన్నగా నోటి దగ్గర తీసుకెళ్తుంది. గొప్ప కలబ్బా, నేచరే ఏమైనా, అవి కూడా ప్రాణాలే కదా, తింటుంది. సో ఇక్కడ నుంచి మనం ఈ ఏనుగు తర్వాతకి నెక్స్ట్ వెంటనే మా వైఫ్ కూడా పాపం ఎంజాయ్ చేసింది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే సఫారీ ఎక్కాలి. ఇంకా ముందు అంటే ఇక చూసారా, ఇక్కడ సఫారీ బండ్లు వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే పెద్ద పులులు, దున్నపోతులు, ఇంకా సింహం అవన్నీ ఉంటాయి లోపల. బట్ ఇక్కడ చాలా క్యూ ఉండటం వల్ల మీకు నేను చూపించలేకపోయాను. ఇది బుడత పడుకుంది, నక్క, అడవి నక్క. అలానే ఇది సింహం, ఆడసింహం ఇది. ఇక్కడ ఇంతకుముందు మగసింహాన్ని కూడా ఉంచేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే తీసుకపోయి దాన్ని ఇంకెక్కడో దూరంగా పెట్టారు. ఇది ఆడసింహం మాత్రం ఇక్కడ ఒకటి ఉంది. ఇది లేసి తిరుగుతాయని ట్రై చేసాం కానీ ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ పులి ఉంది కానీ ఎక్కడుందా అని ఎతికేసరికి ఇది పైన వచ్చి పడుకుంది అనమాట పులిని కూడా వీడియో తీశాను. దీన్ని చూసి ఫస్ట్ నీళ్ళల్లో బండరాయి అనుకున్నా. ఏం కౌశిక్? అవును, నేను రాయి శ్రేసిన. నువ్వు రాయి శ్రేసినాకనే తలపైకి ఎత్తింది. అది నీ వల్ల డిస్టర్బ్ అయింది. అది నా వల్లగా నువ్వు చూసేది. ఎస్, అది కూడా వాస్తవం అనుకో, నీ వల్లనే చూసేది. దీన్ని ఏమంటారు, నీటి ఏనుగు, హిప్పోఫొటమస్. ఎస్, హిప్పోఫొటమస్. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇక మొత్తం ఫుడ్ కోర్ట్ ఇక్కడ ఉంది. చాలా మంది ఎగబడి తింటున్నారు. బట్ నేను చెప్పే విషయం ఏంటంటే టూ మచ్ రేట్లు ఉన్నాయి అనమాట, విపరీతమైన కాస్ట్లు ఉన్నాయి. పైగా జంక్ ఫుడ్. ఇంత ఎండలో తిరిగి వచ్చి ఇక్కడ ఈ ఫుడ్ తింటే డైజెషన్ ప్రాబ్లం ఒకటి వస్తుంది, ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చూసుకోండి. అందుకనే మేము ఇక్కడ లంచ్ బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఈ లంచ్ బ్రేక్లో వచ్చేసి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం అబ్బా పులిహార. ఇంటి దగ్గర పొద్దున్నే లేసి మంచిగా చింతపండుతోటి పులిహార చేసుకొని ఫ్యామిలీ అందరం తీసుకొని వచ్చాము. సరదాగా ఇలా కూర్చొని తింటుంటే ఒక మంచి ఫీల్. అంటే ఎట్లా అంటే వన భోజనాలకు వెళ్ళి సరదాగా కూర్చొని తింటే ఎంత మంచి ఫీల్ వస్తుందో అంత మంచి ఫీల్ అయితే ఫేస్ చేసాం అనమాట. ఈ లంచ్ బ్రేక్ తర్వాతకి ఫస్ట్ మళ్ళీ మనం చూసింది నెక్స్ట్ కంటిన్యూలో ఇదేదో బర్రె కాదు, అది రైను, ఖడ్గమృగానికి ముక్కు ఉంటుంది కదా కౌశిక్, దీనికి ముక్కు లేదేంది? అది కొడుచుకుంటుందని చెప్పేసి కోస్తారనమాట. మేబీ అయి ఉండొచ్చు, కోసేసారు. ఇక ముందు కొంచెం లైట్గా కనపడుతుంది చూడండి ముక్కు. పాపం ఒంటరిగా ఒకతే ఉంది. ఇక్కడ మాత్రం 2 నీళ్ళలో
బురదలో పొర్లుతున్నాయి అనమాట. ఎంజాయ్ చేస్తున్నాయి. ఎండకి ఏం చేయాలి అర్థం కాక నీళ్ళల్లో పడుకున్నాయి అనమాట. ఎవరైనా అంతేగా కౌశిక్, పాపం మనుషులైనా అంతే కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేంటో తెలుసా కౌశిక్ నీకు? బాయిలర్ కోడి. నీ ముఖం తెల్లగుంటుంది. బాయిలర్ కోడారా? బాయిలర్ కోడి కదా, ఇది నిప్పు కోడి పిల్ల. ఆస్ట్రిచ్ నిప్పు కోడి పిల్ల. తెల్లగుంది అంటే ఇక దీంట్లో కూడా రంగులు వర్ణాలు ఉంటాయి కదా, కానీ పాపం దీనికి ఏదో అయింది కౌశిక్, కుంటుకుంటూ పోతా ఉంది. ఎంతైనా ఒక్క దగ్గర బంధించింది వేరుంటుంది, స్వేచ్ఛగా వదిలేసింది వేరుంటుంది. ఇక ఇక్కడ పెద్దది ఇది మెయిన్ ఆస్ట్రిచ్. ఎంత పెద్దగా ఉందంటే దీని కాళ్ళు, దీని స్ట్రక్చరు, దీని మెడకాయ చూసేసరికి అబ్బాబ్బాబ్బా ఏమని అనిపించిందా. చాలా పెద్ద గుడ్డు పెడుతుంది కౌశిక్. ఇది తేడాగా ఉంది. తేడా ఏముంది, బాగుంది, చూడటానికి మంచిగా ఉంది. దీన్ని కొంచెం జూమ్ చేసి చూపించాను చూడండి. దీని తలకాయ దగ్గరికి ఎలా చూస్తుందో అగో, దాని గుడ్లు, దాని కాలు. దీన్ని చూసిన తర్వాతకి ఇంత రాయల్గా మనం కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం కూడా ఒక చిన్న వీడియో చేసాం. చూసి ఎంజాయ్ చేసాం. బ్రేక్ మధ్యలో అలసిపోయినాం కాబట్టి బ్రేక్. వచ్చాడు వసంతరాయుడు. ఏమంటారు కౌశిక్ దాన్ని? ఎలుగుబంటి. గొడ్డెలుగు అంటారు. అది గీక్కుంటుంది, ఇది చూస్తుంది అనమాట. నీడను కూర్చున్నాయి, ఎండ కాబట్టి ఎక్కువ నీడనే కూర్చున్నాయి. ఇదేంటి తెలుసమ్మా నీకు? ఇది కొంగ, ముక్కు కొంగ. కానీ రే దీని అరుపులు ఇందాక ఎట్లున్నా చూసినా ఎట్టున్నాయో మొత్తం ఇట్లా భయం అవుతుంది అరుస్తుంటేనే. ఏమో అనుకున్నా నేను, చిన్న పొరగలు అయితే భయపడి వస్తారు కూడా. కానీ చాలా పెద్ద కొంగలు చాలా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ కొంగలు ఉన్నాయి అనమాట. మనకి అప్పటికి టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంచెం మనకు కావాల్సింది మీకు కావాల్సిన వరకు చూపించాను, కానీ అన్నీ తీలేకపోయాము. సో మా వాళ్ళు అయితే ఇలా ఎంజాయ్ చేశారు. మరదలమ్మతో చిన్న వైబ్ అనమాట. మూమెంట్స్ అనేవి మళ్ళీ రావు కదా. ఎస్, మెమొరీస్ వాల్యుబుల్. దొరికినప్పుడే మంచిగా ఎంజాయ్ చేయాలి, క్యాప్చర్ చేసుకోవాలి, బంధించుకోవాలి, అంతే. గుర్తుండిపోతాయి ఇగో వాల్యుబుల్ థింగ్స్. చూడండి అందరు చెట్టు మీద ఎంత క్యూట్గా కూర్చున్నారో అందరూ. ఆ సెటప్ అంత మంది అనమాట. నీ మొహం రా, నీ మొఖం. కానీ బాగుంది, నైస్. మినిమం ఉంటుంది మనతోటి. చూడటానికి బాగుంది. గుడ్. సో ఇక్కడ తినడానికి కూర్చోలేదు, జస్ట్ ఎంజాయ్ చేద్దామని అలా సరదాగా కూర్చున్నాం కాల్లో ప్లేస్. ఇక్కడ చిన్న జింక పిల్లలు ఉన్నాయి, కొంచెం పెద్దయే, కాకపోతే అందరికి పక్కన ఫుడ్ పెట్టారు వాళ్ళకి. అవి ఫుడ్ తినవు కదా, బయట నుంచి ఏమైనా ఇసిరేస్తారేమో అని చెప్పేసి బయటికి అందరికి మొలకాలేసి చూస్తున్నాయి. ఇక్కడ కూడా ఏదో ఫుడ్ ఏదో తీసుకొచ్చినట్టున్నారు. సో అందరూ ఏదో పెడతారని వెయిట్ చేస్తున్నాయి. అదే తెల్లగొర్రె. తెల్లగొర్రె కాదు అది. అదేంటిదంటే జింకే. అంటే జింకలలో కూడా ఇట్లా రకాలు ఉంటాయి. మనుషులలో నల్లగా, తెల్లగా, ఎర్రగా ఎలా ఉంటారో వీటిలలో కూడా వర్ణాలు ఉంటాయి కాబట్టి సో అట్లా. బట్ ఎనీవే చాలా మంచి కలర్స్ ఉన్నాయి. ఇదేంటో తెలుసా కౌశిక్ నీకు? బరిదోడ కాదు, అది నీల్గాయ అంటారు దాన్ని. నీల్గాయ ఆడది. అంటే అదొకటి దుప్పు టైపు, దుప్పిగా ఉంటుంది కదా దాని టైపు. ఇది మొగది. 3 కొమ్ములు మూడేంది, మల్టిపుల్ బ్రాంచెస్ చెట్లులాగానే ఉంటాయి వీటి కొమ్ములు. ఇంకా కానీ ఇది మాత్రం హైలైట్ కౌశిక్ కదా. అవును, వేరే ఫీలింగ్ చూసినప్పుడు. అంటే దగ్గరగా ఉంది మనకి, ఇది చాలా దగ్గరగా ఉంది. ఇంత హైటు, అసలు ఆ పర్సనాలిటీ. ఇంకా అక్కడ చాలామంది ఏమంటున్నారు, ఇంకా చాలా చిన్నపిల్ల అంటున్నారు కదా దీన్ని. ప్యారిస్లో ఈఫిల్ టవర్ చూసిన మాదిరి ఉంది. అవును, తన హైట్ అసలు ఎంత హైట్ ఉందో. మెయిల్
చాలా హైట్ ఉంది. జిరాఫీ కానీ బాగుంది, మంచి ఫీలు. దాని కాళ్ళు, దాని మెడ అన్నీ బాగున్నాయి. ఈ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి షాక్ వెళ్తా. ఇప్పుడు వెళ్తా చూడు చెట్టు దగ్గరికి. చెట్టు మినిమం బ్రాంచెస్ ఎంతవరకు ఉన్నాయో పంగలో అంత హైట్ ఉంది. అది పెద్దగా ఉంది, మామూలు పెద్ద లేదు. మనం దగ్గర పోతే దాన్ని కాళ్ళ కడుకుంటాం అనుకుంటా కదా, తీసి పక్కకేసి పడుతుంది. గ్రేట్, చాలా అంటే చాలా బాగుంది. నైస్, ఎక్సలెంట్ అనమాట. సో ఇక్కడ ఇగో దూడబాత వచ్చింది కౌశిక్. దూడబాత కాదు, గద్ద. అరే మనకి చిన్నప్పుడు ఏదైనా జంతువులు చచ్చిపోయినప్పుడు ఇట్లానే వస్తుండే దూడబాతులు. దాని ఈ నెత్తి మీద ఎంటికలు ఉండవరా, అందుకనే దాన్ని దూడబాత అనుకున్నాను నేను. దూడబాత కాదు మా, అది గద్ద. ఈగల్ 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 ఎస్, నైస్, బాగున్నాయి. రెండు ఉన్నాయి ఈగల్స్, చాలా బాగున్నాయి. ఇక్కడ ఇది ముసళ్ళ వ్యూ పాయింట్ కదా ఇది. ఎస్, ముసళ్ళ వ్యూ పాయింట్. ఇది ఒక డిఫరెంట్గా ఉంది. ముసళ్ళు నీళ్ళల్లో ఇవి కొన్ని బయట ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఒడ్డున ఒకటి వచ్చి పడుకున్నది చూడు, ఈ ఒడ్డున ఒకటి రాళ్ళ మీద ఒకటి పడుకుంది. ఇగో ఇక్కడ ఒక పిల్ల చూసినా, మంచిగా పండింది. అది నీళ్ళ పైప్ మీద తల పెట్టి మరీ పండింది. ఇది వ్యూ నుంచి కింద నుంచి పోతున్నప్పుడు మళ్ళీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా ఇచ్చాడు. వ్యూ పాయింట్ అదనమాట, కింది పోయి చూడొచ్చు ఈ ముసలని. తెలీదా మాత్రం కూడా. ఓకే ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాతకి అది ఇంకొకటి డిఫరెంట్గా ఉంది. దాని ముక్కు వెరైటీగా ఉంది, దీని ముక్కు వెరైటీగా ఉంది. దాన్ని అలిగేటర్ అంటారు. ఇదేంది మరి? దీన్ని అలిగేటర్ అంటారు, దాన్ని ముసలు అంటారు. ఇదొక రకంలే. సర్లే, నీకే అంతంత మాత్రం తెలుసు. పాపం అలసిపోయింది మా వైఫ్, కూర్చుంది అక్కడ. ఎందుకంటే మార్నింగ్ నుంచి తిరుగుతానే ఉన్నాం కదా, పార్క్ అంతా తిరిగేసరికి మాకు కూడా ఆల్మోస్ట్ గాన్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి టైం కూడా అయిపోయింది, వెళ్తున్నాం. సో వెళ్ళే టైంలో ఒక చిన్న హ్యాపీ, సో మంచిగా అనిపించింది ఈ యొక్క జర్నీ. ఫ్యామిలీతో సరదాగా రావటం హ్యాపీ, మంచిగా అనిపించింది. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అలానే ఇక వెళ్తూ వెళ్తూ లాస్ట్లో ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూపించాను అనమాట. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, మంచిగా అనిపించింది. అప్పుడు ఒక వీడియో తీశాను, బ్యాక్ నుంచి మొత్తం కూడా వీడియో తీశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. ఎందుకనంటే మీరు మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి, సో మేము చూసింది మీకు చూపించాలన్న ఆతృత అంతే, దానినే వీడియో తీసి పెట్టడం జరిగిందనమాట. సో ఇది మా ఫ్యామిలీ అందరూ, అక్క పిల్లగాళ్ళు, అక్క కూతురు, మా పిల్లలు, తమ్ముడు, నేను, మా వైఫ్ అందరం సరదాగా వెళ్ళామన్నమాట ఈ పార్క్కి. సో ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పేసి బయటకు వచ్చే టైంలో కొన్ని కనిపించాయి, చూసుకోండి. ఇక్కడ మీకు బడ్జెట్ని బట్టి మీకు నచ్చితే తినండి, లేకపోతే వద్దు. సో థ్యాంక్ యూ, విజిట్ అగైన్ వీళ్ళు మెన్షన్ చేశారు. నేను కూడా అదే చెప్తున్నాను, మళ్ళీ రావాలి, చూడాలి, అంత చాలా బాగా ఉంది. ఇంకా దీన్ని దాటుకొని బయటకు వచ్చిన తర్వాతకి ఇక అసలు వేడికి ఎక్కువైపోయింది అప్పటికే. సో ఎండలో అలసిపోయాయని చెప్పేసి కూల్ డ్రింక్, అది ఏమంటారు, కూల్ డ్రింక్ అది ఐస్ క్రీమ్ తిన్నాం. ఎలా ఉంది కౌశిక్ ఐస్ క్రీమ్? చల్లగా ఉంది కదా. సో మీరు కూడా చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మా వీడియోని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సో దాంతోపాటు గంట కూడా గట్టిగా కొట్టండి, ఎందుకంటే నెక్స్ట్ నేను పెట్టే వీడియో ముందుగా మీకే వస్తుంది. బాయ్, లవ్ యూ ఆల్, కీప్ వాచింగ్.